రైట్ ఇక మిగతా వివరాలకు వెళ్తే ప్రభుత్వ కార్యాలయాలు విశాఖ తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు అయితే బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదిలేస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. గవర్నమెంట్ ఆఫీసులు విశాఖకు తరలించడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు అయితే బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపుపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆఫీసుల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు ఆఫీసుల తరలింపుపై స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. గవర్నమెంట్ ఆఫీసులు విశాఖకు తరలించడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆఫీసుల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు ఆఫీసుల తరలింపుపై స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. గవర్నమెంట్ ఆఫీసులు విశాఖకు తరలించడంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే ఆఫీసుల తరలింపు ప్రక్రియకు కూడా కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు ఆఫీసుల తరలింపుపై స్టేటస్ కో అమల్లో ఉంటుందని ఏపీ హైకోర్టు తెలిపింది. మరి ఈ దేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని సాంబశివరావు తీసుకుందాం. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. మరి కార్యాలయ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీసుల తరలింపుకి సంబంధించి మరి హైకోర్టు ఏమని తెలియజేసింది? ఇక్కడ నుంచి
విశాఖకు తరలిస్తున్నారని తెలుసు. అక్కడ ఉన్నటువంటి రాజధాని పరిరక్షణ కమిటీ హైకోర్టులో వాళ్ళు పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ కి సంబంధించి పూర్తి విచారణ చేసినటువంటి హైకోర్టు దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా కోర్టుకు సమర్పించాలని గతంలోనే హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే దీనికి ఎవరైతే ప్రభుత్వ తరపు న్యాయవాది గతంలో ఇక్కడ నుంచి ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తరలించట్లేదని చెప్పేసి కూడా గతంలో ప్రభుత్వం నుంచి కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి అది త్రిసభ్య కమిటీకి కూడా అప్పచెప్పాలని చెప్పేసి ప్రభుత్వం గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి పూర్తి విచారణ ఈ రోజు జరిగిందని చెప్పుకోవాలి. ఈ రోజు జరగటమే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇది స్టేటస్ కో ఉన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఆ త్రిసభ్య కమిటీ బెంచ్ కి వెళ్ళిన బదిలీ చేశారు కాబట్టి అక్కడ ఆ తీర్పు ఏదో దీనికి సంబంధించి ఒక తీర్పు వచ్చేసే వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి ఆ ప్రభుత్వ కార్యాలయాలు తరలించొద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గతం నుంచి కూడా గత 4 సంవత్సరాల నుంచి కూడా రాజధాని రైతులు అక్కడ తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. 33,000 ఎకరాలు ఇచ్చాము, అక్కడికి ఆ రాజధాని ఇక్కడే ఉండాలి, రాజధాని తరలించడానికి లేదు, మా భూములన్నీ కూడా త్యాగం చేశామని చెప్పేసి ఆ రైతులు ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి తరుణంలోనే ఈ ప్రభుత్వ కార్యాలయం ఎప్పుడైతే సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చెప్పడం జరిగింది, ఇక్కడ నుంచి విశాఖ నుంచే రాజధాని పరిపాలన ఉంటుందని చెప్పారు. అప్పుడు అక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుంది. అందుకే ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిస్తున్నామని చెప్పిన నేపథ్యంలోనే పరిరక్షణ కమిటీ యొక్క పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సంబంధించినటువంటి కోర్టు ఈ రోజు స్టేటస్ కోర్టుతో పాటు అక్కడ త్రిసభ్య కమిటీకి ఆ ప్రభుత్వం చెప్పినట్లే బదిలీ చేశారు. ఈ త్రిసభ్య కమిటీ ఎప్పుడైతే వాళ్ళు తీర్పుని దీనికి సంబంధించి ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క ఆ తీర్పును వెలువడతారో అప్పటి వరకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వైజాగ్ తరలించడానికి లేదని చెప్పేసి ఆ కోర్టు చెప్పడంతో రాజధాని రైతులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం దీనిపై ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం. సాంబశివరావు, మరి అంటే అక్కడికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విశాఖే పరిపాలన రాజధాని జగన్ చెప్పడానికి దాదాపు 3 ఏళ్ళు అయితే కావస్తోంది. మరి ఇంతవరకు ఏవైనా ప్రభుత్వ కార్యాలయం తరలించడం జరిగిందా? దానికి అసలు సంబంధించి ఆఫీసులైనా సరే సెలెక్ట్ చేయడం కానీ లేకపోతే కొత్త నిర్మాణాలు కానీ అసలు ఏమైనా జరిగాయా? మరి ఇంతవరకు ఎందుకు ఆగారు? అంటే ఇంతవరకు కోర్టు తీర్పులే కారణమా? ఏం జరిగింది? ఎందుకు ఇంత జాప్యానికి కారణం ఏమనుకోవచ్చు? మొదటి నుంచి చూస్తా ఉన్నాం. మొదటి నుంచి ఎప్పుడైతే ఈ రాజధాని తరలింపు ఎప్పుడైతే ప్రభుత్వం 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందో అప్పటి నుంచి రాజధాని రైతులు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తానే ఉన్నారు. ఎన్నో ధర్నాలు చేశారు, ఎన్నో వాళ్ళు నిరాహార దీక్షలు కూడా చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి వామపక్షాలు ఏదైతే ప్రతిపక్షంతో పాటు వామపక్షాల పార్టీలు కూడా మద్దతు ఇచ్చారు. ఎందుకంటే రైతులు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు అక్కడ రాజధానికి ఇవ్వడం జరిగింది. రాజధాని ఇక్కడ ఎప్పుడైతే ప్రకటించారో వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రైతులు భూములు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే రాజధాని ఇక్కడ నుంచి ప్రభుత్వం తరలిస్తా ఉన్నారు, అదేవిధంగా కర్నూలు, విశాఖపట్నం మరో 3 ప్రాంతాలకు కల్పించి 3 రాజధానులు చేస్తామని ఎప్పుడైతే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించారో అప్పటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయని. అయితే ఎప్పుడైతే దసరా పండుగ రాజు ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాజధాని నుంచి కార్యాలయాలు తరలిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం స్వచ్ఛందంగా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు అక్కడ ఉన్నటువంటి భవనాలు గాని అన్ని నిర్మాణం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ రాజధాని 3 రాజధానుల అంశం ఎప్పుడైతే తెరకొచ్చిందో అప్పటి నుంచి కూడా అక్కడ పోరాటంతో పాటు హైకోర్టులో రాజధానికి సంబంధించినటువంటి రైతులు అదేవిధంగా పరిరక్షణ కమిటీ ఆ కేసులు వేస్తూనే వస్తూ ఉన్నారు. అయితే అందులో భాగంగానే మొన్న దసరాకి ఎప్పుడైతే ఈ ముసుగులు అంటే వాళ్ళు ఈ రాజధాని కార్యాలయాల తరలింపుల ముసుగులు ఇక్కడ నుంచి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడ నుంచి తరలించి వేస్తా ఉన్నారని చెప్పేసి కూడా రాజధాని పరిరక్షణ కమిటీ కేసు వేయడం జరిగింది. ఆ కేసుకు స్పందించినటువంటి కోర్టు ఈ యొక్క ఏదైతే రాజధాని తరలింపుకు సంబంధించి దాన్ని మొన్నటి వరకు కూడా స్టే చేసి పెట్టాలి. మొన్నటి వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు తరలించడానికి వీల్లేదని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఆ కోర్టు ఎవరైతే ఈ రాజధానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు తరలిస్తున్నారో దానికి పూర్తి డీటెయిల్స్ కూడా ఆ కోర్టు సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది మాత్రం ఇక్కడ నుంచి తరలించట్లేదని చెప్పేసి కూడా గత 15 రోజుల క్రితం కోర్టులో మళ్ళీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అందులో భాగంగానే దీన్ని త్రిసభ్య కమిటీకి కూడా అప్పచెప్పాలని చెప్పేసి కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆ విధంగానే త్రిసభ్య కమిటీకి ఈ రోజు ఫార్వర్డ్ చేసి దీని స్టేటస్ కో అట్లా హోల్డ్ చేసి పెట్టారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన తీర్పు వచ్చే అంతవరకు కూడా ఇక్కడ నుంచి రాజధాని కార్యాలయాలు తరలించడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఈ రోజు కోర్టు ముక్త కంఠంతో తెలియజేయడం జరిగింది. అయితే రాజధాని పరిరక్షణ సమితికి ఇది ఒక శుభవార్తగానే మనం చెప్పుకోవచ్చు. కాకపోతే మరి త్రిసభ్య ధర్మాసనం తీర్పు అనేది అది ఎప్పట్లోగా ఎంతలోగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని ప్రొసీడింగ్స్ అంతా ఎలా ఉంటాయి సాంబశివరావు?
అంటే ముఖ్యంగా నెక్స్ట్ వాయిదాకి పూర్తి స్థాయిలో కూడా ఇరుపక్షాలకు సంబంధించినటువంటి ఆ న్యాయవాదులంతా కూడా ఈ ఇరుపక్షాలకు అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు, అదేవిధంగా ఈ రాజధాని పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మాత్రం కోర్టుకు సమర్పించే అవకాశం అయితే కనబడుతోంది. అయితే ఇక్కడ ప్రభుత్వం అంటే ఎందుకు ఇక్కడ నుంచి రాజధాని తరలించకూడదో ఇటు మన రాజధాని పరిరక్షణ కమిటీకి సంబంధించినటువంటి న్యాయవాదులు తెలియజేస్తే అటు ఎందుకు తరలించాలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించే అవకాశం కనపడుతోంది. అయితే ఇక్కడ ఒకటే అంశం తెరపైకి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రాజధాని ఇక్కడ అని ప్రకటించారు. ఎందుకంటే నిన్న కేంద్రం కూడా స్పష్టంగా అమరావతి రాజధానికి ఒక ప్లాన్ ఉంది, అమరావతి రాజధానిని గుర్తిస్తున్నామని చెప్పేసి కూడా గత రాజ్యసభలో అక్కడ ఒక మంత్రి కూడా, కేంద్ర మంత్రి కూడా తెలియజేయడం జరిగింది. అదే ఇదే నేపథ్యంలో ఇక్కడ అమరావతి రాజధానిగా వాళ్ళు కేంద్రం కూడా ఆమోదించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ఇప్పటి వరకు రాజధాని ఏపీ రాజధానిపై ఒక స్పష్టత అనేది ఇప్పటి వరకు లేదు. కాబట్టి ఇక్కడ నుంచి తరలిస్తున్నామని చెప్తున్నప్పటికీ అక్కడ హైకోర్టులో మాత్రం ఇప్పుడు ప్రతి దానికి బ్రేక్ పడుతుందని చెప్పుకోవాలి. మరి ప్రభుత్వం ఎందుకంటే ఇప్పటికీ ఇక 2 నెలల్లో ఎన్నికలు వస్తాయి. ఎన్నికల తర్వాత గెలుపోటములు ఉంటే ఆ తర్వాత ఏ ప్రభుత్వం ఫామ్ చేస్తుందో ఎవరికి తెలియని పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఈ 2 నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడ నుంచి ఎట్లా తరలిస్తారు, ఇవన్నీ అంశాలు కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే రేపు వచ్చేటువంటి వాదోపవాదనలు విన్న తర్వాత కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ వెరీ మచ్.